కాలిఫోర్నియాలో మా డే 4 ఎలా జరిగింది, మేము ఏ ప్లేసులు చూసాము, ఎవరెవరిని కలిసామనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాలిఫోర్నియాలో డే 3 కంప్లీట్ చేసుకొని మేము నైట్ సెలినాస్ సిటీలో స్టే చేసాము. మరుసటి రోజు మార్నింగ్ అక్కడ నుంచి బయలుదేరి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బీర్ క్యాన్ బీచ్ అనే ప్రైవేట్ బీచ్కి వచ్చాం. ఈ బీర్ క్యాన్ బీచ్కి ఇంకొక పేరు ఉంది, సమ్నర్ బీచ్ అని. చూస్తున్నారు కదా, ఇదంతా ఒక ప్రైవేట్ ప్రాపర్టీస్. దీని బ్యాక్ యార్డ్లో ఆ బీచ్ అన్నది ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ నుంచి ఎవరైనా కిందకి దిగారంటే డైరెక్ట్గా బీచ్లోకి వాళ్ళకి యాక్సెస్ ఉంటుందన్నమాట. ఈ బీర్ క్యాన్ బీచ్ అన్నది ఒక ప్రైవేట్ బీచ్ కాబట్టి దీంట్లోకి యాక్సెస్ కావాలంటే మాత్రం ఒకటే వే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే వే. ఆ వేలోంచి ఆ బీచ్లోకి ఎంట్రన్స్ అవ్వగారు. ఇదంతా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ అంతటికీ కలిపి ఒకటే యాక్సెస్. ఈ ఒక్క యాక్సెస్ ద్వారా మనం ఆ బీచ్లోకి అన్నది ఎంటర్ అవ్వగలం. ఈ బీర్ క్యాన్ బీచ్కే సమ్నర్ బీచ్ అని పేరు ఉంది. ఈ పేరు ఎలాగొచ్చిందంటే, ఈ బీచ్కి ఆపోజిట్గా ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా సమ్నర్ ఫ్యామిలీ వాళ్ళు చెందినవే. అందువల్ల ఈ బీచ్ని కూడా వాళ్ళ ప్రాపర్టీ కింద పరిగణిస్తారు. అందుకే దీన్ని ప్రైవేట్ బీచ్ కింద కన్సిడర్ చేస్తుంటారు. ఈ బీచ్ నియర్లీ 1 మైల్ లెంగ్త్ ఉంటుంది. ఇక్కడ శాండ్ లిటిల్ బిట్ గోల్డెన్ కలర్లో ఉంటుంది, అందువల్ల చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ బీచ్లో స్విమ్మింగ్, సన్ బాతింగ్, బీచ్ వాలీబాల్, సర్ఫింగ్ అన్నీ అలౌ చేస్తారు. అట్ ద సేమ్ టైం డాగ్స్ కూడా అలౌ చేస్తారు. డాగ్స్ ఫ్రెండ్లీ బీచ్ ఇది. ఇది ప్రైవేట్ బీచ్ అవ్వడం వల్ల ఈ బీచ్లోకి యాక్సెస్ ఇది ఒక్కటే పాయింట్. ఎవరైనా సరే ఈ పాయింట్ దగ్గర రావాల్సిందే. అలాగే పబ్లిక్ మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఎలా చేస్తారు, ఆ తర్వాత మాత్రం ఎలా చేయరు. ఆ తర్వాత నైట్ ఈ బీచ్ని వాళ్ళ ఎంజాయ్మెంట్కి, వాళ్ళ ఫైర్ క్యాంపింగ్స్కి వాటికి యూజ్ చేసుకుంటారు. ఈ ప్లేస్ నేను ఎందుకు విజిట్ చేశానంటే, ప్రైవేట్ ప్రాపర్టీలో ఉన్న ప్రైవేట్ బీచ్ ఎలా ఉంటుందన్నది మీకు చూపించడం గురించి అని ఈ ప్లేస్కి నేను వచ్చాను. ఈ ప్రైవేట్ ప్రాపర్టీ చూడడానికి చాలా బాగుండడం వల్ల బై వాక్ కొంతసేపు మేము అక్కడే అలా తిరిగాం. ఆ తర్వాత మేము శాంతాక్రూజ్ అనే సిటీకి వచ్చాము. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్ ఇన్ యుఎస్ అన్నమాట. ఈ సిటీ తరక ఫేమస్ ఏంటంటే బీచెస్ అండ్ నైట్ లైఫ్. ఈ రెండు ఈ శాంతాక్రూజ్ సిటీకి ఫేమస్. ఈ శాంతాక్రూజ్ సిటీలో చాలా టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. బట్ ఈ శాంతాక్రూజ్ సిటీకి మాత్రం ఫేమస్ బీచ్. అందువల్ల మేము డైరెక్ట్గా ఈ శాంతాక్రూజ్ బీచ్కి డైరెక్ట్గా వచ్చేసాం. ఈ శాంతాక్రూజ్ బీచ్ అన్నది యుఎస్ మోస్ట్ పాపులర్ బీచ్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బీచ్. ఎందుకంటే వై బికాస్ ఆఫ్ ఇట్స్ కిల్లర్ వేవ్స్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద టాప్ సర్ఫింగ్ స్పోర్ట్స్లో వరల్డ్ టాప్ కింద కూడా దీన్ని కన్సిడర్ చేస్తుంటారు. చూస్తున్నారు కదా ఎదురుగానే బోర్డ్ వాక్ అని. ఇది శాంతాక్రూజ్ బీచ్లో వరల్డ్ టాప్ మోస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. దీని విశేషాలు కూడా మీకు షేర్ చేస్తాను. ఈ అమ్యూజ్మెంట్ పార్క్ అనేది 24 acres కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటుంది. ఇది 1907లో కన్స్ట్రక్ట్ చేశారు. యుఎస్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్లో ఇది ఒకటి. మేము ఎర్లీ మార్నింగ్ 10 o'clockకే ఇక్కడికి వచ్చేసాము. అందువల్ల అసలు దీని యాక్టివిటీ స్టార్ట్ అయ్యేదే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ 4 o'clock తర్వాత యాక్టివిటీ స్టార్ట్ అవుతాయని. సో అందువల్ల మొత్తం అమ్యూజ్మెంట్ పార్క్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది.
ఈ అమ్యూజ్మెంట్ పార్క్ లో మినీ గోల్ఫ్ కోర్ట్స్ ఉన్నాయి, క్యాసినో ఆర్కేడ్స్ ఉన్నాయి, వేవ్ రైడర్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రోలర్ కోస్టర్ ఉంది. ఇది 5th ఓల్డెస్ట్ రోలర్ కోస్టర్. ఇది 1915లో కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే జైంట్ డిప్పర్ ఉంది. చాలా యాక్టివిటీస్ ఇందులో ఉన్నాయి. ఆ కనపడుతున్న జెట్టి కూడా ఒక టూరిస్ట్ స్పాట్. దాని మీద నెంబర్ ఆఫ్ షాప్స్ అలాగే రెస్టారెంట్లు ఉంటాయి. యుఎస్ లో సీ సైడ్ ఉండే అమ్యూజ్మెంట్ పార్కుల్లో ఈ శాంతాక్రూజ్ సిటీలో ఉన్న బర్డ్ వాక్ అమ్యూజ్మెంట్ పార్క్ అనేది చాలా ఫేమస్ అమ్యూజ్మెంట్ పార్క్. ఇది బీచ్ క్లీనింగ్ చేసే మెషిన్. మార్నింగ్ మొత్తం బీచ్ అంతా క్లీన్ చేస్తుంది. కనబడుతున్న లైట్ హౌస్ బ్యాక్ సైడ్ ఒక బోట్ పార్కింగ్ ఏరియా ఉంది. అక్కడ ఈ లోకల్లో ఉన్న బోట్స్ యాచెస్ అన్ని కూడా అక్కడే పార్క్ చేస్తారు వీళ్ళు. అలాగే ఇప్పుడు కనబడుతుంది కదా, అది మున్సిపల్ వార్ఫ్, అంటే ఒక రకమైన జెట్టి. దీని మీద నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటాయి. ఇది కూడా ఒక టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ లాంటిదే. దీనికి అటాచ్డ్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అమ్యూజ్మెంట్ పార్క్ అనేది ఉన్నది. ఏదైనా ఈ శాంతాక్రూజ్ సిటీకి ఇది ఒక టూరిస్ట్ స్పాట్ లాంటి, ఎంటర్టైన్మెంట్ స్పాట్ లాంటిది కూడా. ఇప్పుడు మీరు చూస్తుంది లైఫ్ గార్డ్ ప్లేస్. బేవాచ్ సిరీస్ చూసిన వాళ్ళందరికీ ఇది బాగా తెలుస్తూ ఉంటుంది. ఇంటి సర్ఫర్స్, స్విమ్మింగ్స్, అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీ చేసేవాళ్ళు, సీలో చేసే వాళ్ళందరినీ రక్షించడానికని ఈ లైఫ్ గార్డ్ ప్లేస్ ఉంటుంది అన్నమాట. యుఎస్ లో బైక్ రైడ్ అనేది చాలా రేర్ గా కనబడుతుంది అండ్ కంపేర్డ్ విత్ కార్ రైడింగ్. ఈ కనబడుతుంది బీచ్ వాలీబాల్ యాక్టివిటీ. మేము శాంతాక్రూజ్ బీచ్ కవర్ చేసిన తర్వాత అక్కడ నుంచి 4 miles దూరంలో ఉన్న ద మిస్టరీ స్పాట్ కి వెళ్ళాం. ఈ మిస్టరీ స్పాట్ అనేది శాంతాక్రూజ్ సిటీకి అవుట్స్కట్స్ లో రెడ్వుడ్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఫారెస్ట్ లోపల ఉంటుంది అన్నమాట ఈ మిస్టరీ స్పాట్ అనేది. ముందుగా మీకు ద మిస్టరీ స్పాట్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. దీన్ని గ్రావిటీ హిల్ లేదా గురుత్వాకర్షణ కొండ అని కూడా అంటూ ఉంటారు దీన్ని. ఈ మిస్టరీ స్పాట్ అన్నది 150 feet డయామీటర్తో ఉండే ఒక సర్క్యులర్ ఏరియా అనమాట. ఇందులో గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది ఎనామలీగా ఉంటుంది, అంటే అసాధారణంగా ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది. దానివల్ల మనకి ఆప్టికల్ ఇల్యూషన్ అనేది జరుగుతుంది, అంటే దృశ్య భ్రమణ అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఈ స్పాట్లో గురుత్వాకర్షణ శక్తి అసాధారణంగా ఉండడానికి రకరకాల 3Ds ప్రిడిక్ట్ చేశారు. బట్ అవన్నీ పక్కన పెడితే మాత్రం ఈ మిస్టరీ స్పాట్ అనేది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ఫర్ ఫ్యామిలీ. దీన్ని 1939లో ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఇది టూరిస్ట్ స్పాట్. ఇది దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది, $10 తీసుకుంటారు పర్ హెడ్. ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత మనకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇస్తారు. అందులో ద మిస్టరీ స్పాట్ గురించి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది. ఇది టోటల్గా 35 minutes ప్రోగ్రాము. మనతో పాటు ఒక గైడ్ ఉంటారు. ఆ గైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి డెమాన్స్ట్రేట్ చేస్తారు. A little bit forced, right? Second thing was back in 1939, 1940s, they had compasses so it can map out the area, right? So they had this compass. This gentleman's higher by slight little bit, right? A little bit slight higher, right? Can you guys agree with that? Yeah? So what I'm having you guys do is switch spots. Right? Switch spots real quick. Wow. He's still taller, but now by a greater. ఈ కనబడుతుంది కదా, ఇదే సమాంతరమైన రాయి. ఈ రాయి మీద నేను మనోహర్ నించున్నప్పుడు ఫస్ట్ మనోహర్ నాకన్నా కొద్దిగా హైట్గా ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. ఇప్పుడు మీ ఇద్దరం అటు నుండి ఇటు మారినప్పుడు ఈసారి నేను మనోహర్ కన్నా నేను హైట్గా ఉన్నట్లు కనబడుతుంది. ఇదే ఆప్టికల్ ఇల్యూషన్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎంట్రన్స్ నుంచి లోపల టిల్టెడ్ హౌస్ ఉంటుంది. ఈ హిల్ స్టీప్గా ఉండడం వల్ల
ఇలా నడుచుకుంటూ ఆ టిల్టెడ్ హౌస్ దగ్గరికి వెళ్ళాం. ఆ కనబడుతుందే టిల్టెడ్ హౌస్. మా టూర్ గైడ్ టూరిస్టులు ఎలా ఎంటర్టైన్ చేస్తూ అక్కడ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నది యాక్చువల్ క్లిప్పింగ్స్ యాజ్ ఇట్ ఈస్ గా మీకు ప్లే చేస్తున్నాను. Practice for it, right? So on a count of 3, I want everyone to do a nice and loud ooh and ah, all right? 1, 2, 3. Ooh. Right? Could have been better, but you know, it's just a practice run, right? But so for the next thing, I'm not gonna count. ఆ కనబడుతుంది కదా గైడ్ బ్యాక్ సైడ్ ఒక కర్ర. ఆ కర్ర ఒక సైడ్ లోలో ఉంది, ఒక సైడ్ హైట్ లో ఉంది. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న బాల్ సెంటర్ లో వేసినప్పుడు డౌన్ వైడ్ డైరెక్షన్ లో వెళ్ళడం మానేసి అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది, ఎత్తులో వెళ్తుంది అనమాట. అయితే చాలా మంది డౌట్ పడతారు ఇందులో మ్యాగ్నెట్ ఉంటుందేమోనని. ఆ డౌట్ క్లియర్ చేయడానికని ఆయన ఒక వాటర్ బాటిల్ తీసి వాటర్ వేశాడనమాట. వేస్తే అది డౌన్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళడం మానేసి అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. వాటర్ కూడా ఫ్లో అన్నది ఎత్తుకు వెళ్ళింది అనమాట. ఇలా వాటర్ ఎత్తుకు ప్రయాణించడం అన్నది మిస్టరీ కాబట్టి దీనికి మిస్టరీ స్పాట్ అని పేరు వచ్చింది. Water is all the way down there. Yeah, right? So as that's coming out, that actually turns into vodka, right? ఈ టిల్టెడ్ హౌస్ లో మనం స్ట్రైట్ గా నించుంటే నించోలేము. ఇలా వంగని ఒక ఇంక్లినేషన్ లో నించుంటేనే మనం నించోగలుగుతాము. మనం ఒకవేళ స్ట్రైట్ గా నించోవాలని అనుకున్నా సరే మనం నించోలేము అనమాట. ఇలా టిల్టెడ్ గా ఉండగలిగితేనే మనం నించొని ఉండగలుగుతాం. ఎందుకురా ఇదంటే మీకు ఇందాక చెప్పాను, ఇది మిస్టరీ స్పాట్, మిస్టరీస్ గానే ఉంటుంది. Also, there's a camera right there, right? So if you guys jump off and fall, we are gonna put you guys on YouTube, right? So us minimum wage workers can make a little more money, right? In a second, there's gonna be a tour guide over there, right? It's gonna be their turn to get into this cabin. So keep that in mind. We'll have limited time in here. So please don't be that guy that just stands here and doesn't let anybody else use it, right? So stand up here, take your picture, and head on down and head into another. £32 ఉన్న ఈ ఐరన్ బాల్ ని హ్యాంగ్ చేస్తే అది కూడా ఇంక్లినేషన్ లోకి వెళ్ళిపోతుంది. ఆ బాల్ మనం ముందుకు పుష్ చేసినట్లయితే చాలా హెవీగా పుష్ చేయాలి, అదే వెనక్కి పుష్ చేసినట్లయితే చాలా ఈజీగా పుష్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందని ఆయన డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఎందుకు ఇలా జరుగుతుందిరా అన్నదే మిస్టరీ కాబట్టి ఇది మిస్టరీ స్పాట్ అన్నమాట. This ball this way actually becomes a lot heavier than when you push it this way, right? A lot easier, right? So feel free to use this. Also, some people tell us it's actually an optical illusion. That 17-degree lean is only possible because of the way the floor is made, right? Optical illusion. But if I stand up right here, not on the floor, do you guys still see that lean on me? Yeah. Yeah, right? And some people right here, they tell us you can just walk up them like a set of ladder, right? We'll climb them, right? But I'm here to tell you, no, you can just walk up them, right? You can just walk up, you can do all sorts of poses. The Superman, the Spider-Man, if you feel a little more risky, you can go like this, right? But that's enough for me. Feel free. ఈ మిస్టరీ స్పాట్ లో స్ట్రైట్ గా ఉన్న వాళ్ళకున్న ల్యాడర్ కూడా వితౌట్ సపోర్ట్ ఎక్కవచ్చు. ఆ బల్ల మీద బాల్ పెడితే ఆ బాల్ ఎత్తుగా ఉన్న సైడ్ ట్రావెల్ చేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అన్నదే మిస్టరీ. అందుకే ఇది మిస్టరీ స్పాట్. ఈ మిస్టరీ స్పాట్ ఏరియాలో గ్రావిటీ డిఫరెంట్ గా ఉండడం వల్ల ఎవరైనా మోర్ దెన్ 1 అవర్ ఉంటే మాత్రం వాళ్ళు డిజీనెస్ కి ఫీల్ అవుతారు, అంటే వికారంగా ఉంటుంది. అందుకనే ఈ టూర్ ని వాళ్ళు 35 to 45 minutes లో క్లోజ్ చేసి మనకి బయటికి పంపించేస్తారు. మిస్టరీ స్పాట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మేము శాన్ జోస్ అనే సిటీకి వచ్చి అక్కడ మా లంచ్ అన్నది ఫినిష్ చేసాము. శాన్ జోస్ నుంచి బయలుదేరిన మేము 25 miles దూరంలో ఉన్న లివర్మోర్ సిటీకి మా ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చాము. లివర్మోర్లో మా ఫ్రెండ్స్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ, యుఎస్లో గేటెడ్ కమ్యూనిటీస్ ఎలాగ ఉంటాయి అన్నది ఒక ఐడియా గురించి పిక్చరైజేషన్ అన్నది చేశాను. సీ అండ్ ఎంజాయ్. Thank you for watching my video and thank you very much.